అందరికీ నమస్కారాలు. నా పేరు వినీష. నేను మద్రాస్ మెడికల్ కాలేజ్‌లో ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాను. ఈ రోజు మన టాపిక్ ఇన్సోమ్నియా. ఇన్సోమ్నియాని నిద్రలేమి అని అంటారు. అసలు ఇన్సోమ్నియా అంటే ఏంటో చూద్దాం. ఇన్సోమ్నియా అంటే నిద్రపోవడానికి మనకి కష్టంగా ఉంటుంది. ఎక్కువ టైం తీసుకోవడం నిద్రపోవడానికి, లేదా మధ్య మధ్యలో లేచిపోవడం, లేదా డే టైమ్‌లో మనకి అలసటగా ఉండడం, ఇవన్నీ కూడా ఇన్సోమ్నియాలో వస్తుంది. ఇది చాలా సహజమైన డిసీజ్ అని చెప్తాము. ఇది చాలా అందరికీ ఉంటుంది. మన ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఇది. ఇదేమీ కొత్తగా కాదు. ఇథియాలజీ. ఇథియాలజీ అంటే ఈ కారణాల వల్ల ఇన్సోమ్నియా వస్తుంది. ఏ కారణాల వల్ల? ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం వల్ల వస్తుంది. అందరికీ ఒకే కారణంగా ఉండాలని అవసరం లేదు. ఫస్ట్ స్ట్రెస్ ఇంకా యాంగ్జైటీ. మన డే టు డే లైఫ్ లో ఏదైతే మన జాబ్ ప్రెషర్స్ ఉంటాయో చదువులో కానీ లేదంటే వేరే అకాడమిక్స్ కానీ ఎక్కడైతే ప్రెషర్స్ చూస్తామో అవన్నీ కూడా మనకి అఫెక్ట్ అవుతుంది. దిస్ కీప్స్ ద బ్రెయిన్ యాక్టివ్. దీనివల్ల మన బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్ గా పెట్టుకొని మనకి స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. దాని తర్వాత మెడికేషన్ అంటే మందులు. ఎలాంటి మందులు? ఒక బీపీ టాబ్లెట్ కానీ, అలర్జీ టాబ్లెట్ కానీ, యాంటీ డిప్రెసెంట్ మందులు, ఇవన్నీ కూడా మన నిద్రని భంగ్యం చేసి ఇన్సోమ్నియా కాజ్ చేస్తుంది. నెక్స్ట్ కెఫెన్, నికోటిన్ అండ్ ఆల్కహాల్, ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల, ఇలాంటి పదార్థాల వల్ల మన బ్రెయిన్ స్టిమ్యులేట్ అయ్యి ఎప్పుడు కూడా నిద్ర రావడం జరగదు. చాలా లేట్ గా నిద్ర రావడం జరుగుతుంది. మళ్ళీ స్క్రీన్ టైం. ఈ మధ్య కాలంలో కరెక్ట్ గా నిద్రపోయే ముందు మనం ఎక్కువగా టీవీ గానీ ఫోన్ గానీ చూసుకుంటూ ఉంటే ఆ బ్లూ రేస్ వల్ల మన బాడీలో రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్ మెలటోనిన్ చాలా తక్కువగా రిలీజ్ అవుతుంది. అండ్ దీని వల్ల మన స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. కమింగ్ టు హార్మోనల్ చేంజెస్. హార్మోనల్ చేంజెస్ లో చూసామంటే ఒక ప్రెగ్నెన్సీ టైంలో, ఒక మెన్స్ట్రల్ సైకిల్ టైంలో చూసారంటే హార్మోనల్ చేంజెస్ ఉంటుంది. ఈ ప్రభావం మనకి స్లీప్ మీద పడుతుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ వల్ల నిద్ర తగ్గిపోతుంది అనమాట. నేను స్వయంగా ఒక సర్వే చేశాను. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక 265 మందితో నేను చేసిన సర్వేలో చూసారంటే ఇన్సోమ్నియా గురించి ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం. మొబైల్ యూసేజ్ బిఫోర్ స్లీప్ అంటే మొబైల్ అనుకునే ముందు కరెక్ట్ గా ఎంతమంది యూస్ చేస్తున్నారు, ఎలా యూస్ చేస్తున్నారు అని చూద్దాం. 53.7% మంది ఎప్పుడు మొబైల్ యూస్ చేస్తున్నారు నిద్రపోయేకి ముందు. దాని తర్వాత 38.4% మంది కొన్నిసార్లు యూస్ చేస్తున్నారు. దీంట్లో మనం చూసేది ద మెయిన్ రీజన్ మనకి ఇన్సోమ్నియా రావడానికి మొబైల్ యూసేజే. ఎందుకంటే చాలా మంది ఇలాగా మొబైల్ యూస్ చేస్తున్నారు అనమాట. బెడ్ టైం అంటే ఎప్పుడు నిద్రపోతున్నారని. కేవలం 12.7% మంది మాత్రమే 10 గంటల కంటే ముందు నిద్రపోతున్నారు. చాలా మంది చూసారంటే చాలా లేట్ గా నిద్రపోతున్నారు కాబట్టి మనకి ఇలాంటి ఇన్సోమియా లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. నేను ముందుగానే చెప్పినట్టు ఇలాంటి కెఫెన్ ఇంటేక్, టీ కాఫీ తాగడాలు, ఇలాంటి వాటిల ద్వారా బ్రెయిన్ స్టిమ్యులేట్ అయ్యి నిద్ర రావడం చాలా కష్టం అవుతుంది. 53.9% మంది ఎప్పుడు చూసినా ఇప్పుడు కెఫెన్ తీసుకుంటున్నారు అని ఆన్సర్ చేస్తున్నారు అనమాట. కేవలం 46.1% పీపులే తీసుకోవట్లేదు. ఇప్పుడు టైమ్ టు ఫాల్ అస్లీప్. ఇప్పుడు 43.3% మంది ప్రాపర్ గా 15 మినిట్స్ కంటే ముందే నిద్రపోతున్నారు. కానీ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు చూసారంటే ఎక్కువ టైం తీసుకొని నిద్రపోతున్నారు. కాబట్టి ఇప్పుడు మనకు తెలిసేది ఏంటంటే చాలా మందికి ఇన్సోమ్నియా అనే ప్రాబ్లం వాళ్ళకి ఉంది. ఇది మనం అందరం దీంతోనే బతుకుతున్నాం అనమాట. కాబట్టి దీని ఒక ఎఫెక్ట్స్ చూద్దాం. ఏమవుతుంది? కాగ్నిటివ్ ప్రాబ్లమ్స్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మన మనసు మన చేతుల్లో ఉండవు. ఎమోషన్స్, థాట్స్ ఇవన్నీ కూడా మనకు ఉంటుంది. అలసటగా ఉంటుంది రోజంతా. ఇంకా మన డెసిషన్స్ కూడా మనం సరిగ్గా తీసుకోలేమన్నమాట. కార్డియోవాస్కులర్ ఇష్యూస్ అంటే ఇక్కడ ఇక్కడ హార్ట్ ఇష్యూస్ కానీ, ఇలా బీపీ, హైపర్టెన్సివిటీ ఇలాంటివన్నీ మనకు ఉంటాయి. దాని తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ముందుగానే చెప్పినట్టు టెస్టోస్టెరాన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చూస్తాం. మెటబాలిక్ డిసార్డర్స్ అంటే మన ఒబిసిటీ రావడం. ఇన్సోమ్నియా ఒక డైరెక్ట్ కాంప్లికేషనే ఒబిసిటీ అన్నమాట. ట్రీట్మెంట్. ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ అంటే సిబిటిఐ అంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఫర్ ఇన్సోమ్నియా. దీంట్లో చూసామంటే మన ఒక థాట్స్ ఎట్లా మనము కంట్రోల్ చేస్తాము, ఒక నెగిటివ్ థాట్స్ నుంచి పాజిటివ్ థాట్స్ గా మార్చడానికి చూస్తాం అనమాట. మన థాట్స్ లేదా మన థాట్స్ ని ఎలా కంట్రోల్ చేస్తాము దాన్ని చూస్తాము. ఇంకా మనం సిబిటి ఫోకస్ అంటే ఏంటంటే మన బిహేవియర్ ని మనం కంట్రోల్ చేయాలి. అంటే మనము వచ్చి ఎప్పుడు ఒక పాజిటివ్ థాట్ తో ఉండాలి. ఎలా అంటే ఈ రోజు నాకు నిద్ర రాదు రాదు అనుకుంటుంటే అది రాదనమాట. మనం ఎప్పుడు ఒక పాజిటివ్ థాట్స్ లో కౌన్సిలింగ్ తీసుకుంటూ ఒక పాజిటివ్ వేలో వెళ్ళాలి. స్లీప్ రెస్ట్రిక్షన్స్ అంటే ఏంటి? మన నంబర్ ఆఫ్ అవర్స్ మనం బెడ్ లో స్పెండ్ చేసేది తగ్గించామంటే ఈ స్లీప్ డ్రైవ్ ఎక్కువ అవుతుంది. ఇంకా
మనం స్లీప్ క్వాలిటీ ఇంక్రీజ్ చేస్తాము. ఎంతసేపు నిద్రపోతున్నామో అది ఎఫెక్టివ్ గా ఒక దీర్ఘ నిద్ర ఉంటుంది. లేకపోతే మనం ఊరికేనే నిద్ర రాకపోయినా బెడ్ మీదనే ఉంటాము. దాని తర్వాత ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్. ఇది ఏంటంటే మన మజిల్ ని టెన్స్ చేసి రిలాక్స్ చేయడం. అన్ని ఒక కాళ్ళ నుంచి చేతుల నుంచి ఫేస్ ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ చేస్తూ మన మజిల్స్ ని టెన్స్ చేసి రిలాక్స్ చేస్తే ఖచ్చితంగా ఈ స్ట్రెస్ యాంగ్జైటీ తగ్గి అండ్ మనకి మంచిగా స్లీప్ వస్తుంది. అడిషనల్ టెక్నిక్స్ అంటే ఈ మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, గైడెడ్ ఇమేజరీ ఇవన్నీ చేస్తే మనం వచ్చి ఇలాగా బ్రెయిన్ ని కంట్రోల్లో పెట్టుకొని బీపీ ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. ఇంకా హార్ట్ రేట్ కూడా తగ్గుతుంది. ఇవన్నీ అసలు మనకు పని చేయకపోతే మనం సెకండ్ లైన్ కి వెళ్తాము. దట్ ఈస్ మెడికేషన్స్. మెడికేషన్స్ ఒక బెంజోడయాపైన్స్ కానీ ఇక్కడ మెలటోనిన్ ఇలాంటి మెడికేషన్స్ యూస్ చేసి మనం వచ్చి ఇన్సోమ్నియాని ట్రీట్ చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఫస్ట్ వచ్చి మనం సిబిటి ఇంకా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్న తర్వాత అవన్నీ వర్కౌట్ అవ్వకపోతేనే మనం మెడికేషన్స్ కి వెళ్తాం అనమాట. రీసెంట్ అడ్వాన్స్మెంట్. ఇప్పుడు రీసెంట్ అడ్వాన్స్మెంట్ వచ్చిందంటే విఆర్ ఎట్లా యూస్ చేస్తాం మనము అలాగా మనం చూసుకోవచ్చు. విఆర్ అంటే వర్చువల్ రియాలిటీ. దీంట్లో ఆ విఆర్ హెడ్సెట్ ఏదైతే మనం స్క్రీన్ లో చూస్తున్నామో దాంట్లో మనం మంచి సీనరీ ప్లే చేయొచ్చు. ఒక మంచి ఫారెస్ట్ కానీ లేదా ఒక హిల్ స్టేషన్ కానీ ఇలా ప్లే చేసి ఒక పేషెంట్ ని రిలాక్స్ చేసి వాళ్ళని చాలా కూల్ చేసామంటే ఖచ్చితంగా స్లీప్ బెటర్ అవుతుంది. దీంతో పాటు మనం సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయించడం, మెడిటేషన్ చేయించడం, పక్కనే ఒక థెరపిస్ట్ ని పెట్టడం ఇలాంటివన్నీ చేసి మనం యూస్ చేయొచ్చు. కానీ దీంట్లో ఉండే ఒకే ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ దీని మీద డిపెండ్ అయితే ఖచ్చితంగా కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఇంకా ఖచ్చితంగా ఐస్ ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఈవెన్ దో ఇట్స్ అ గుడ్ ప్రాసెస్, మనం వచ్చి ఇట్ విల్ రెడ్యూస్ మన మెడికేషన్స్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది. కానీ అలా అని ఇది కంప్లీట్ గా పర్ఫెక్ట్ కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఎంతసేపు నిద్రపోతున్నాం, ఎంత బాగా నిద్రపోతున్నాం, ఇంకా మధ్యలో లేస్తున్నామా లేదా, ఇలాంటి ప్రశ్నలు అన్నిటినీ అది చాలా ఈజీగా చెప్పేస్తుంది. ఇంకా ఇది కూడా మనలాగే ఒక మనిషిలాగానే ఆలోచించి అన్నిటినీ అనలైజ్ చేసి దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, దీన్ని ఎట్లా ఇంకా సలహాలన్నీ కరెక్ట్ గా ఇస్తుంది. అలా అని మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు అని కాదు. ఇప్పుడు చాలా సివియర్ కేసెస్ అంటే మనం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరనే అప్రోచ్ అవ్వాలి. కానీ ఇలా డే టు డే లైఫ్ లో ఉండే ఒక సాధారణమైన జబ్బు కాబట్టి మనం వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా యూజ్ అవుతుంది. ఎంతసేపు నిద్రపోతున్నామో అవన్నీ రికార్డ్ చేసి ట్రాక్ చేయొచ్చు. ప్లస్ చిన్న చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా దీంతో ఈజీగా చేసేయచ్చు. నా ప్రెసెంటేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.